ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా తొలి అడుగు అనే ఈవెంట్ ఒకటి, గవర్నమెంట్ ఈవెంట్‌ని ఒకటి కండక్ట్ చేసింది. సో, ఆ ఈవెంట్‌లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన మాటలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఈవెంట్‌లో ప్రభుత్వం గురించి మాట్లాడాల్సింది పోయి వైఎస్ఆర్‌సీపీ అభిమానుల్ని తొక్కిపెట్టి నార తీస్తా అని చెప్పి కొంచెం కాంట్రోవర్సీ కామెంట్స్, అలాగే ఈ గడిచిన 1 ఇయర్ పాలన మీద మంచి ప్రభుత్వం, 25 ఇయర్స్ వరకు మేము అలాగే కొనసాగుతాం అని చెప్పి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఒకసారి దీని మీద డీటెయిల్‌గా ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకునే ముందు, మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆణిముత్యాలను ఒకసారి విందాం. 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. ఫ్రెండ్స్, విన్నారుగా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్‌సీపీ అభిమానుల మీద ఒక పోస్టర్ ఇష్యూ మీద, ఆ పోస్టర్ కి సంబంధించి, ఆ డైలాగ్ కి సంబంధించి ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే మక్కిలి ఇరగదీసి తొక్కిపెట్టి నారతేస్తా అని చెప్పి కామెంట్స్ చేశారు. అది కూడా ఇది జనసేన సభ కాదు, ఒక పొలిటికల్ మీటింగ్ కాదు. ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ సుపీరియర్స్ ఉన్న ఈవెంట్‌లో అటువంటి విద్వేష రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, సరే కాసేపు దీని గురించి మాట్లాడే ముందు, ఒక పోస్టర్ విషయంలో తొక్కిపెట్టి నార తెస్తా, అటువంటి వేషాలేస్తే, లా అండర్ ఏదైనా ఇష్యూ వస్తే రియాక్ట్ అవుతాం అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి 14 సంవత్సరాల మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఎక్కడికెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు? అప్పుడెందుకు మీరు రాలేదు? అప్పుడెందుకు మీరు అనలేదు? ఏపీ రాష్ట్రంలో ఏదైతే వుమెన్స్ మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయో, వాటి మీద మీరు ఎందుకు స్పందించలేదు? ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. అదే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఒక కార్యకర్త, అది కూడా టీడీపీ సభ్యత్వం కలిగిన కార్యకర్త ఒక పోస్టర్ పెడితే, దాన్ని మీరు తొక్కిపెట్టి నారదీస్తాం అంటున్నారే! మరి ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేసిన వ్యక్తుల మీద మీరెందుకు తొక్కిపెట్టి నారతీస్తా అని చెప్పి స్పందించలేదు? ఎందుకు లా ఆర్డర్ మీద స్పందించలేదు? అంటే మీకు టార్గెట్ ఓన్లీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఒకటేనా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో, ఘటనలు ఏదైతే జరుగుతున్నాయో, లా ఆర్డర్ ఏ విధంగా గాడి తప్పుతుందో దాని మీద మీరు స్పందించరా? ఏమి మాట్లాడరా? వైఎస్ఆర్‌సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద, జగన్ గారి మీద మాట్లాడడానికి మీరు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు ఈ డైలాగులు సినిమాలో బాగుంటాయి అన్నారు. మరి మీరు చేసిందేంటి? చూపించమంటారా మీరు చేసింది? ఒకసారి చూడండి, పక్కనే క్లిప్ ప్లే అవుతుంది కదా! ఇది మీరు చేసిన స్టంట్ ఏంటి? ఇది స్టంట్లు సినిమాల్లో చేస్తే బాగుంటది. మళ్ళీ మీరు రియల్‌గా ఎందుకు చేశారు? దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఇంకా చాలా ఉన్నాయి మీ ఆణిముత్యాలు. తీయాలంటే వరుసగా వస్తూనే ఉంటాయి మీ ఆణిముత్యాలు. ఇదొక సబ్జెక్ట్ అయితే, పవన్ కళ్యాణ్ గారు మాది మంచి ప్రభుత్వం, మాది మంచి చేసే ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మన డప్పు మనం కొట్టుకోవడం కాదు. మన డప్పు ప్రజలు కొట్టాలి. ప్రజలకి మనం నచ్చితే వాళ్ళు డప్పు కొడుతూనే ఉంటారు. ప్రజలకి మనం నచ్చనంత వరకు మన డప్పు మనం కొట్టుకోవడం తప్ప ఎవడు మన డప్పు కొట్టడు. ఇప్పుడు మీరు మాట్లాడేది అలాగే ఉంది. మాది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు తప్ప, ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వం ఎవరిది ఏంటి అనేది. సరే, కాసేపు మంచి ప్రభుత్వం అనుకుందాం. మంచి ప్రభుత్వం అంటే ప్రభుత్వం రాగానే వాలంటీర్‌కి ఇచ్చిన మాట తప్పి వాలంటీర్‌ని పక్కన పెట్టేయడం మంచి ప్రభుత్వమా? వాలంటీర్ కుటుంబాల మీద దెబ్బ కొట్టడం, వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం మంచి ప్రభుత్వమా? రేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, రేషన్ వెహికల్స్‌కి సంబంధించి ఏదైతే కుటుంబాలు బతుకుతున్నాయో, ఆధారపడ్డాయో, వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం మంచి ప్రభుత్వమా? రాష్ట్రంలో వుమెన్స్ మీద, మైనర్ బాలికల మీద రేప్స్ జరుగుతూ ఉంటే,
లా అండ్ ఆర్డర్ గాడి తప్పి వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మీరు? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సో పవన్ కళ్యాణ్ గారు మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం మానేసి ఇప్పటికైనా మంచి చేయండి. ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఏదో ఉందో విద్యార్థులకి రావాల్సింది దాని మీద ఫోకస్ చేయండి. విద్యార్థులకి ఇవ్వాల్సిన వసతుల మీద ఫోకస్ చేయండి. ఎంప్లాయ్‌మెంట్ మీద ఫోకస్ చేయండి. వనరుల మీద ఫోకస్ చేయండి. నిత్యావసరాల మీద, ధరల మీద ఫోకస్ చేయండి. పెరుగుతున్న కరెంటు ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటి మీద నియంత్రించడానికి ప్రయత్నించండి. రైతులకేదో ధరలు రావట్లేదో దాని మీద ఫోకస్ చేయండి. ఈ అన్నీ మానేసి ఓన్లీ జగన్. జగన్ మాత్రమే ఫోకస్ మీకు. జగన్ ఏం చేశాడు? జగన్ తుమ్మాడా? జగన్ తిన్నాడా? జగన్ పడుకున్నాడా? జగన్ తప్ప వేరే కాన్సెప్ట్ మీకు లేదు. ఫ్రెండ్స్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కామెంట్స్ చేశారో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ.